పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలంటే హైదరాబాద్లో ఎంతో ప్రత్యేకం. అయితే బోనాలంటే నార్మల్ బోనాలే కాదు, బంగారు బోనాలు కూడా చేయడం ఇక్కడ ఎంతో ప్రత్యేకత. సో ప్రస్తుతం మనం బంగారు బోనం తయారు చేసేటువంటి అరవింద్ గారి ఫ్యామిలీతో ఉన్నాము. వారితో మాట్లాడి ఈ బంగారు బోనం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనం బంగారు బోనం తయారు చేసినటువంటి అరవింద్ గారి ఫ్యామిలీతో ఉన్నాము. అయితే ఈ బోనం అసలు ఎలా తయారు చేశారు, ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చిందో వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సో చెప్పండి, సో బంగారు బోనం తయారు చేయాలనే ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ బంగారు బోనం చేయాలన్న ఆలోచన మా తండ్రి గారైన మహేష్ గౌడ్ గారికి ఆ రోజు తెలంగాణలో ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తామని ఆయన మొక్కుకొని కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి విచ్చేసి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించి, ఆయన జనరల్గా లేడీసే బంగారు బోనాలు ఎత్తుకుంటూ ఉంటారు, ఆయన మాత్రం మన పురుషుడు అయినప్పటికీ అమ్మవారికి బంగారు బోనాన్ని ఆయన నెత్తిపైన పెట్టుకుని అమ్మవారికి సమర్పించడం జరిగింది. సో అప్పటి సంది అమ్మవారికి బంగారు బోనం చాలా దేవాలయాలు బంగారు బోనం చేయడం స్టార్ట్ చేసినారు. దీని ఉద్దేశం ఏంటంటే పవిత్రంగా మట్టితోని చేసినటువంటిది బోనమే శ్రేష్టం అని చెప్తారు. అయినప్పటికీ మన మెటల్స్లో అన్ని మెటల్స్లో కాస్ట్లీయెస్ట్ మెటల్ గోల్డ్ కాబట్టి ఆ గోల్డ్ రూపంలో చేసినటువంటి బంగారు బోనాన్ని ఆ పాత్రను అమ్మవారికి సమర్పించుకోవడం ఓ భక్తిపూర్వకంగా ప్రేమపూర్వకంగా అట్లా సమర్పించుకోవడం అది ఆనవాయితీగా ఇప్పుడు చాలా దేవాలయాలు కూడా చేస్తూ ఉన్నారు. సో అయితే మీ ఫాదర్ స్టార్ట్ చేశారని చెప్తున్నారు, సో అదే మీరు కంటిన్యూ చేస్తున్నారు, సో ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషం అమ్మ, అది మా అదృష్టం. అది అమ్మవారికి ఈ లాల్ దర్వాజా ప్రాంతంలో పుట్టడం, లాల్ దర్వాజా అమ్మవారి సేవలో మేము ఉండడం, ఇది నిజంగా మా అదృష్టం. డెఫినెట్గా చాలా విధాలుగా అమ్మవారికి మేము సేవ చేస్తూ ఉంటాం. మా ఫాదర్ చాలా చేశారు. బంగారు బొన్నమే కాకుండా అసలు ఈ స్టేట్ ఫెస్టివల్ కావాలని మొట్టమొదటిగా డిమాండ్ చేసింది కూడా అతనే. ఆ స్టేట్ ఫెస్టివల్ కావాలని డిమాండ్ చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం ఈ బోనాల పండుగను స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందినాయంటే చిన్న చిన్న దేవాలయాలకు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు. 30,000, 40,000, 1,00,000, 2 లక్షలు దేవాలయం, పెద్ద దేవాలయం, చిన్న దేవాలయం బట్టి. సో హైదరాబాద్ వ్యాప్తంగా చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటితో పాటు కోట్ల రూపాయలు ఆ అమ్మవారి దేవాలయాలకు ఏడిన గ్రాంట్ రూపంలో ఇచ్చి ఎంతో బ్రహ్మాండంగా మీరు చూస్తారు. ఇంత ముందు కంటే ఇప్పుడు స్టేట్ ఫెస్టివల్ అయిన తర్వాత యావత్ మన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇన్వాల్వ్ అయ్యి ఈ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా అన్ని దేవాలయాలకు ఈరోజు ఒక కళ, మన ఈ బోనాల కళ ఎంతో ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ఎంతో విధంగా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయి. సో అమ్మ, మీరు చెప్పండి, బంగారు బోనాన్ని ఎత్తుక్కొని అంటే మీ ఫ్యామిలీ నుంచి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? బంగారు బోనం ఫస్ట్ టైం 2014లో చేసినప్పుడు తెలంగాణ వచ్చినాక మా చెల్లి కేసీఆర్తో పాటు ఎత్తుకుంది బోనం. తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ మా ఇంటి నుంచి బంగారు బోనం వస్తుంది. ఈసారి మా బేబీతో ఎత్తేయడం చాలా ఆనందంగా ఉంది. మీ ఫ్యామిలీలో నుంచి పర్టికులర్గా వెళ్ళడం, సో మీకు అంటే అదొక ప్రౌడ్ మూమెంట్ గాను అండ్ అందరూ ప్రజలకి రిప్రజెంట్ చేస్తున్నట్టు ఉంటుంది కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? యా, యాక్చువల్గా మహేష్ గౌడ్ గారి మన్మరాలని చెప్పుకోవడమే నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఆయన ఇక్కడ చేసిన కృషి అంతా చాలా ఎక్కువగానే ఉంది. మాకు చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చింది ఏంటంటే 1908 వరదలు వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారికి బంగారు చాటలో అన్ని సమర్పించడంతోనే వరదలు అనేవి ఆగి అంతా నార్మలైజ్ అవ్వడం జరిగిందని మాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నది. అదే మాకు బోనాలు ఇవన్నీ చేయడం అనేది అదొక పెద్ద స్టోరీ లాగా ఉంటుంది మాకు ఎప్పటికీ. ఆయన గ్రాండ్ డాటర్గా ఉండడమే నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఇది ఇంకా ప్రౌడ్ మూమెంట్. సో అమ్మ, మీరు చెప్పండి, అంటే మనకి ఇప్పుడు నార్మల్గా అందరూ తీసుకొస్తారు బోనాలు, సో ఆ బోనంకి ఇప్పుడు మీ ఇంట్లో నుంచి వెళ్ళే బంగారు బోనంకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఏంటి? ఏముండదమ్మా, ఎవరి బోనం వాళ్ళదే. అంటే అందరు కుండలో తీసుకొస్తారు జనరల్గా. ఇది మా ఇంటి నుంచి బంగారంతో చేసినది బంగారు బోనం తీసుకెళ్తాం మేము. సో
సో అంటే ఇది చేయడం వల్ల అంటే బంగారు బోనం ఇంటి నుండి వెళ్ళడం వల్ల అంటే మీకు కలిసి వచ్చినట్టుగా కానీ లేదంటే మీరు ప్రత్యేకించి ఈ రోజు ఏవైనా మొక్కులు కానీ మొక్కుతూ ఉంటారు? యాక్చువల్గా ఇది అంటే మా ఫాదర్ మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్రం కోసం మొక్కుకొని చేసిన బంగారు బోనం ఇది మా ఇంటి నుంచి వెళ్తది, కానీ మా సొంతం ఏం కాదు ఆ బోనము, అమ్మవారిదే, మాంకాలమ్మదే ఆ బోనం కూడా. సో మీరు చెప్పండి బోనాల గురించి, అంటే మీకు బోనాల గురించి తెలిసింది ఏంటి అండ్ మీరు బాగా స్పెషల్గా ఫీల్ అయ్యేది ఏంటి అమ్మవారి గురించి అయినా బోనాల గురించి అయినా? అమ్మవారి గురించి అయితే అమ్మవారు చాలా స్పెషలే. మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన అమ్మవారు కాబట్టి చాలా స్పెషలే. చాలా ఇంపార్టెన్స్ ఉంది అమ్మవారికి. మా ఇంటి నుంచి బంగారు బోనం అంటే దాంట్లో అన్నం, పచ్చగూర, పచ్చి పులుసు, పెరుగు ఇవన్నీ మా ఇంట్లో నుంచి అవి బోనంకి సమర్పిస్తారు. మీరు చెప్పండి, ఈ బంగారు బోనం మీద అంటే ఏదైనా డిజైన్ అమ్మవారికి సంబంధించిన ఏదైనా డిజైన్ వేయించడం కానీ ఏదైనా అంటే ఎలాంటి శ్రద్ధ పెట్టి ఆ బోనం మీద ఏదైనా డిజైన్ వేయించడం జరిగిందా? అంటే అమ్మవారి అంటే ఈ కలశం అంటారు కదా, ఆ కలశం నగసి దానిపైన ఉంది, కానీ అమ్మవారు ఏం లేదు దానిపైన. సో ఆ నగసే ఉండాలా అమ్మవారి, అట్లా అంటే బోనం బట్టి తీసుకెళ్తుంటాం కదా, అక్కడ అమ్మవారు ఉండడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో కలశం మన కొబ్బరికాయతో చేసినటువంటి కలశం నగసి దాని చుట్టుముట్టు ఉంటుంది అంతే, అమ్మవారు ఏముంటుంది. మనం కింది బంగారం బోనం తీసుకుపోతుంటే తీసుకున్నాం వెళ్ళి. ఒకసారి నువ్వు చెప్పు, ఈ సంవత్సరం ఈ రోజు నువ్వు బోనం ఎత్తుకుంటున్నావు కదా, సో ఎలా అనిపిస్తుంది? చెప్పు జై మంగళమ్మ. సో రైట్, చూసారుగా ఓవరాల్ గా ఇది పాత బస్తీలోని అరవింద్ గారి ఇంట్లో చేసినటువంటి బంగారు బోనం. సో ఈ బోనం ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది కాదు, ప్రజల కోసం, అంటే ప్రజలకి ఎలాంటి అనారోగ్యాలు సోకకూడదు, మొత్తం బాగుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ఈ బంగారు బోనం తరతరాలుగా అంటే ప్రతి సంవత్సరం అయితే కంటిన్యూ అవుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో స్వాతి ఎన్టీవీ, ఓల్డ్ సిటీ.